ఇక బంగారం అనేది ఒక పసిడి ముద్ద మాత్రమే కాదు, చాలా మందికి అదొక ఎమోషన్ లాగా కూడా ఉంటది. ఇక బంగారం కొనాలనుకున్నటువంటి బంగారం ప్రియులందరూ కూడా ఇది ఒక ఊరటనిచ్చేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో దూసుకెళ్లినటువంటి బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటితో పోలిస్తే బంగారం ధర స్వల్ప తగ్గుదల మొదలైందని చెప్పుకోవచ్చు. ఇక వెండి ధరలు కూడా కొంతమేరకు తగ్గుతా ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పెళ్లిళ్లు శుభకార్యాల కోసం బంగారం కొనాలని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇదొక ఊరటనిచ్చేటువంటి అంశంగా కూడా మారినటువంటి సందర్భం. ఇక ప్రస్తుత దేశీయ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు 1,16,000 చిల్లరగా ఉంటే, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మాత్రము 1,06,000 రూపాయల వద్ద ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. అలాగే కిలో వెండి ధర సుమారు 1,22,000 రూపాయలుగా ఉన్నటువంటి రీతి కూడా మనకు కనిపిస్తున్నది. ఇక నగరాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి జిఎస్టీని బట్టి కావచ్చు, అదేవిధంగా ఇంకొన్ని అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి కావచ్చు, కొంత స్వల్పంగా అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఈ బంగారం ధరలు గత నెలలో ఎందుకు మరి అంతగా పెరిగినాయి, ఇప్పుడు ఎందుకు తగ్గుతున్నాయని చెప్పేసి ఒకసారి మనం ఆలోచిస్తే కనుక ఇదే ఇప్పుడు అందరిలో మెదులుతా ఉన్నటువంటి ప్రశ్న. అంటే కొద్ది రోజులు తగ్గుతూ ఉన్నది, కొద్ది రోజులు పెరుగుతూ ఉన్నది. సో ఇదే ఇప్పుడు అందరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇక మొన్నటికి మొన్న మధ్యప్రాచ్య అంటే మిడిల్ ఈస్ట్ లో జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉన్నదో, ఇరాన్ అమెరికా మధ్య జరిగినటువంటి యుద్ధం కారణంగా ఆ యుద్ధ భయాలు పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులందరూ కూడా బంగారాన్ని సురక్షితంగా పెట్టుబడిగా భావించి కొనుగోలు చేసిండ్రు. ఇక దీంతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా బంగారం ధరలు ఒక్కసారిగా రికార్డు స్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితులు కొంత మారుతా ఉన్నాయి. అమెరికాలో డాలర్ బలపడడం, ఇక వడ్డీ రేట్లపై అంచనాలు కూడా మారడం, ఇక ఇటీవల యుద్ధం కూడా ముగుస్తా ఉన్నదని చెప్పేసి కూడా కొన్ని వార్తలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లకు కూడా లాభాల స్వీకరణ పెరగడంతో బంగారం ధరలన్నీ కూడా క్రమంగా దిగి వస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మార్కెట్ లో కూడా ఈ బంగారం రోజు రోజుకు తగ్గుతూ ఉంటది. ఇక రాబోయే రోజుల్లో కూడా బంగారం తగ్గుముఖం పడుతూ ఉందని చెప్పేసి కూడా నిపుణులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి కూడా చేశారు. అంటే అవసరమైతేనే మీరు బంగారం కొనుగోలు చేయండి, లేకుంటే బంగారం కొనుక్కుంటా ఉంటేనే మంచిదని చెప్పేసి కూడా ఆయన భారత ప్రజలందరూ కూడా సూచించినటువంటి సందర్భం మనందరం కూడా చూసినాం. సో మరి ఈ సందర్భంలోనే ఇరాన్ యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడం కావచ్చు, విదేశీ మారక నిల్వలపైన ఒత్తిడి పడే అవకాశం ఉన్నందున ఈ నేపథ్యంలోనే ఈ విజ్ఞప్తి చేసినట్లు కూడా అంతర్జాతీయ మీడియా సైతం పేర్కొన్నటువంటి పరిస్థితి. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం ధరలు తగ్గుతున్నప్పటికీ అంతర్జాతీయ పరిస్థితులు పూర్తిగా ఇంకా స్థిరపడలేదు. మధ్యప్రాచ్యతలు అంటే మిడిల్ ఈస్ట్ లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తతలు పెరిగినా కూడా, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మార్పులు వచ్చినా కూడా బంగారం ధరలు మళ్ళీ పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికి గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటేటువంటి బంగారం వెండి ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతుండటము కొనుగోలుదారులకైతే కొంత ఊరటనిచ్చేటువంటి అంశంగా కనిపిస్తూ ఉన్నది. ఇక ధరలు రోజువారీగా మారుతుంటాయి కాబట్టి కొనుగోలు చేసేటువంటి ముందు స్థానిక జ్యువెలరీ షాపుల్లో కూడా రేట్లను ఒకసారి తప్పనిసరిగా పరిశీలించాలని చెప్పేసి కూడా నిపుణులు కోరుతా ఉన్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా కూడా బంగారం ధరలు కొంత తగ్గుముఖం పడడంతో ఇక రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంగారం రేట్లు కావచ్చు, ముఖ్యంగా మహిళలు కావచ్చు, శుభకార్యాలకు ముందే వాళ్ళు బంగారాన్ని కొనిపెట్టుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. దీంతోనే బంగారం ధరలు తగ్గుముఖం పడుతా ఉన్నాయి, బంగారం తగ్గుతూ ఉన్నదని చెప్పేసి కూడా ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. సో మళ్ళీ చెప్పలేం, బంగారం పెరగొచ్చు తగ్గొచ్చు. ఈ రెండు సందర్భాల మధ్యలో ఇవాళకి చూస్తే కనుక బంగారం అంటే నిన్న మొన్నటితో అంటే 2-3 రోజులతో పోలిస్తే బంగారం ధరలు తగ్గుముఖం ఉండడం, ఇవాళ ఆదివారం కూడా కావడంతో ఇక జ్యువెలరీ షాప్ లో కూడా జనాలు అదేవిధంగా బంగారం కొనుగోలు చేయడానికి కూడా పోటెత్తా ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనకు తెలుస్తా ఉన్నది.